హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను. చాలా బాగా వచ్చిందన్నమాట. కాలీఫ్లవర్ పకోడీ సూపర్ అండ్ టేస్టీగా ఉంది. ముందైతే కాలీఫ్లవర్ని వేడి వాటర్ కడిగేసి ఉంచుకొని చూసారు కదా, ఇక్కడ పొగలుతుందనమాట. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియా పొడి అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కొద్దిగా కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, అలా ఒక 2 స్పూన్లు మైదా పిండి, మొక్కజొన్న పిండి 2 స్పూన్లు అయితే యాడ్ చేసేసుకోండి. ఫైనల్ వచ్చేసి కరివేపాకు, చిల్లీస్ అయితే ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా ఈ మసాలా అంతా దాన్ని పట్టేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోండి అండి. ఇక్కడ చూసారు కదా, కలిపేటప్పుడు మీకు ఎక్కడైనా పొడి పొడి కనిపిస్తే లైట్గా వాటర్ జలుపుకుండా ఆయిల్తో కలిపేసుకోండి, బాగుంటుంది అనమాట. చూసారు ఇలా 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక మనకు మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై లాగా చేసుకోండి. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోలేదు. కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయండి. మన హోటల్ స్టైల్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ కూడా అవాయిడ్ చేయడం మంచిది అనమాట, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అనేసి నేనైతే ఫుడ్ కలర్ ఎక్కువ వేయలేదు. చూసారు కదా, ఫైనల్ అయితే నా పకోడీ అయితే రెడీ. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.